చూపించడానికే ప్రజల ముందుకొస్తున్నా అంటూ జనసేన పార్టీ స్థాపించాడు పవన్ కళ్యాణ్. ఆయన పవర్ఫుల్ ప్రసంగాలు అభిమానుల్ని, అశేష తెలుగు ప్రజానికాన్ని ఉర్రూతలూగించాయి. పవన్ నిజాయితీ గురించి తెలిసిన అభిమానులు పవన్ కి బ్రహ్మరథం పట్టారు. కాంగ్రెస్ హటావో దేశ్ కో బచావో నినాదం కూడా మారుమ్రోగిపోయింది. పవన్ ప్రచారం ఇటు ప్రత్యక్షంగాను అటు పరోక్షంగాను టీడీపీ, బీజేపీలకు సాయం చేసింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు తూట్లు పొడిచేలా చేసింది. పవన్ పార్టీ ఎన్నికల్లో పోటీ చెయ్యకపోయినా గట్టిగానే ప్రభావితం చేయగలిగాడు. అయితే ఎన్నికల తర్వాత పార్టీ ఊసేలేదు. అసలు కార్యాచరణ కమిటీ కూడా ఏర్పాటు కాలేదు. అసలు ఆఫీస్ వ్యవహారాలేవి సక్రమంగా జరగటం లేదు. పవన్ తప్ప జనసేన గురించి మాట్లాడేవాడే లేడు. ఇప్పుడు మొత్తానికే పార్టీ ఎత్తేస్తున్నారన్నది లేటెస్ట్ టాక్. తానొచ్చిన పని అయిపోయినందువల్ల పార్టీని టీడీపీలో గాని బీజేపీలో గాని విలీనం చేద్దామని గట్టిగా ఫిక్స్ అయ్యాడట. అందుకే జనసేనను గురించి పట్టించుకోకుండా సినిమాలతో బిజీ అయిపోయాడని పవన్ సన్నిహితులు ఓ హింట్ లాంటిదిస్తున్నారు. ఆల్రెడీ అన్నయ్య ప్రజారాజ్యం స్థాపించి కాంగ్రెస్ లో విలీనం చేసేసి చేతులు దులుపుకున్నాడు. ఇప్పుడు పవన్ కూడా అన్నబాటలోనే నడుస్తాడా అన్న అనుమానాలు కూడా ఎక్కువయ్యాయి. ప్రజారాజ్యం ఎప్పుడైతే కలిపేశాడో అప్పుడే చిరు ఇమేజ్ దారుణంగా దెబ్బతీసింది. అభిమానులే చిరుని చేదరించుకోవడం మొదలుపెట్టారు. మరి పవన్ కూడా అలాంటి తప్పు చేస్తాడంటారా? లేదంటే పార్టీ రూపురేఖలు మార్చి కార్యాచరణ కమిటీ లాంటిది ఏర్పాటు చేసి జనసేనను జనం పార్టీగా మారుస్తాడంటారా? ఏమో, మరి పవన్ మనసులో ఏముందో అతనికే తెలియాలి.